యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ అయితే ఇండియాలోని టాప్ ప్లేస్లో ఆయన ఉన్నారు. అయితే జూలై నెలకు గాను ఒక సంస్థ అయితే ఒక లిస్ట్ని వదిలారనమాట. అందులో టాప్ 1 ప్లేస్లో ప్రభాస్ గారు ఉన్నారు. సో మిగతా ప్లేస్లలో ఏ హీరోలు ఉన్నారు? ఖచ్చితంగా ఆర్మాక్స్ వాళ్ళు అని చెప్పి ప్రతి నెల లేదంటే 2 నెలలకు ఒకసారి సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటారు. 6 మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటారు. సో అయితే నెలవారీగా చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ ద టైమ్స్ ప్రభాస్ గారే ఉంటారు అనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు ఈరోజు ఇండియాలో మోస్ట్ లీడింగ్ హీరో. సో బాలీవుడ్ కాన్స్ అందరికి కూడా కాన్బేరీ ఇచ్చినట్టు పరిస్థితి ఉంది ఆయనది. సో ఆయన ఏ సినిమా చేసినా మినిమం ఫ్లాప్ అయినా కూడా 400 కోట్లు వస్తాయి, 300 కోట్లు వస్తాయి అనే ఒక అంచనాలను అయితే పెట్టారనమాట. సో ఇండియాలో ఆయన సినిమాకున్న డిమాండ్ ఇప్పుడు మామూలుగా లేదు. సో చిన్న లేదు, పెద్ద లేదు, మొత్తం మాసెస్ అయినా క్లాసెస్ అయినా ఎవరన్నా ప్రభాస్ గారి సినిమా వస్తుందంటే ఎక్కబడి వెళ్ళిపోతారు. సో అది అందరూ మన తెలుగు హీరోలందరికీ పొజిషన్ చాలా బాగుంది. సో అటు ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారిని RRRతో చాలా ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా మహేష్ బాబు గారు SSMB 29 చేయబోతున్నారు. సో ఎలా చూసినా కానీ మన హీరోలు ఒక అగ్రస్థానంలో నిలబడుతున్నారంటే సో అది బాహుబలి చేసిన పుణ్యం అనుకోవచ్చు. పాన్ ఇండియాకి గేట్లు ఓపెన్ చేశారు అనుకోవచ్చు. సో అంతకుముందు కాన్స్ సినిమా వస్తుందంటే వాళ్ళే కొట్టగలరేమో 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అనుకునేవాళ్ళు. సో మన బాహుబలి ఇచ్చిన స్ట్రోక్కి ఎవరికి నిద్రలేవు బాలీవుడ్లో. ఇక అది తగ్గే లోపు మళ్ళీ పుష్పతో అల్లు అర్జున్ ఇచ్చారనమాట. సో అదొక స్ట్రోకు. అసలు పుష్ప కలెక్షన్లు హిందీ ఒరిజినల్ కలెక్షన్ కన్నా పుష్ప డబ్బింగ్ కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి ఏంట్రా అని వాళ్ళ మీడియా సంస్థలు. RRR కూడా ఉంది ఆస్కార్ లెవెల్లో. అదే RRR కానీ ఏదన్నా కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే మన దగ్గర నుంచి 2 స్ట్రోకులు పడ్డాయి. అంటే ఇండియాలో 2000 కోట్ల సినిమాలు 2 ఉన్నట్టుగా. సో దంగల్ సినిమా వాళ్ళకే ఉంది. దాని తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ సినిమా వాళ్ళకి రాలా. ఇంకోటి అటెంప్ట్ ఎవరు చేయలేదు. 1000 కోట్లు దాటిన సినిమాలు లేవు హిందీలో. సో మరి అది ఎవరు క్రియేట్ చేస్తారంటే ఆ 1000 కోట్ల దరిదాపుల్లో కూడా పుష్పనే వెళ్ళింది. సో షారుఖ్ ఖాన్ గారు ఏదో పట్టాను జవాన్ అన్నారు కానీ అవి కమర్షియల్గా వర్కౌట్ అయినాయి తప్ప ప్రాపర్గా వరల్డ్ మొత్తం మాట్లాడుకునే విధంగా లేవన్నమాట. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారి పేరు చెప్పబట్టి ఆయన ఇంకా 2వ 3వ స్థానాల్లో ఉంటున్నారు. సో ఆయన నెట్టుకొచ్చారు. మళ్ళీ షారుఖ్ ఖాన్ గారు డుంకీ వచ్చేసరికి ఏమైంది, ఫ్లాప్ అయిపోయింది. అంటే ఇక్కడ కొన్ని సార్లు కంటెంట్ అనేది చాలా ముఖ్యం అవుతుంది అనమాట. సో అది ఉంటేనే జనాలు థియేటర్లకు వస్తారు. ఈ టాప్ 10లో కూడా 8 మెంబర్స్ మొత్తం కూడా మన సౌత్ వాళ్ళు ఉంటే ఓన్లీ ఇద్దరే నార్త్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అమీర్ ఖాన్ గారికి ఫాలోయింగ్ చేసి ఆయనకి లైకులు కొట్టే పొజిషన్ లేదు. అసలు ఆయన సోషల్ మీడియాకి ఉన్నా కానీ ఉపయోగం లేదు. ఇంకా సల్మాన్ ఖాన్కి, షారుఖ్ ఖాన్కి ఏంటంటే ఇంకా సల్మాన్ గారికి మాస్ ఫ్యాన్స్ ఉన్నారు. షారుఖ్ ఖాన్ గారు సినిమాలు లీడింగ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా చూస్తున్నారు ఇండియాలో. సో ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అయిపోయింది. అరాకొరా సినిమాలు తప్ప వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంటెంట్లు ఏం లేవు. రీసెంట్గా సయ్యారా అనేది ఒక మంచి సినిమా వచ్చింది, ఒక 500 కోట్లు కొట్టింది. సో అలా అన్నిసార్లు అదే కంటెంట్ వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర లేదనమాట. సో ఇక అంతా సౌత్ హవా నడుస్తుంది. మరి ఫస్ట్ ప్రభాస్ గారు, అటు సెకండ్ చూసుకుంటే దళపతి విజయ్ గారు, థర్డ్ చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారు, 4వ ప్లేస్లో అల్లు అర్జున్ గారు, 5వ ప్లేస్లో మన అజిత్ కుమార్ గారు. సో ఇట్లా మన సౌత్ స్టార్స్ అందరూ కూడా అట్లా లీడింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా 6వ ప్లేస్లో మహేష్ బాబు గారు, 7వ ప్లేస్లో ఎన్టీఆర్, 8వ ప్లేస్లో రామ్ చరణ్, 9వ ప్లేస్లో సల్మాన్ ఖాన్, 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు నెంబర్ 1, 2 స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి అయినా కాకపోతే ఏంటంటే సినిమాలు అనేది కొంచెం రీచ్ అవ్వక, అవి ఆయన ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయక. సో మరి ఓజీ తర్వాత అయినా ఆయన టాప్ 3, టాప్ 2, టాప్ 1 లిస్టులోకి వెళ్తారని చాలామంది ఆశిస్తున్నారు. సో ఆ ఓజీ అనేది ఆయన కింద నుంచి పైకి లేపే సినిమా అవుతుంది ఖచ్చితంగా. ఇక 10లో చూసుకోక్కర్లేదు, 0 అనేది పక్కకు పోయి 1లో ఉంటాడు ఆయన. సో ఆ ఓజీకి అంత ఇంపాక్ట్ ఉంది, అంత ఫ్యాన్స్ నుంచి అంత హైప్ ఉందన్నమాట. సో అది ఆ హైప్ని కానీ నిలబెట్టుకుందంటే ఖచ్చితంగా ఓజీని ఎవరు ఆపలేరు. ఎందుకంటే దానికి అంత ఇది ఉంది. సో ఈ నెంబర్లోనే అటు ఇటు మారుతూ ఉంటాయి. కానీ కాన్స్కి మాత్రం ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నా లేనట్టే అయిపోయింది పరిస్థితి. వాళ్ళ సినిమాలు కూడా ఎంత బాగున్నా చూసే పరిస్థితి లేదు. ఇంకంతా మన సౌత్ హవా, అందులోనూ మన తెలుగు వాళ్ళ హవా ఎక్కువ నడుస్తుంది.